సెల్ వచ్చి నిత్యం పాస్పోర్ట్ నిత్యం బ్యాటరీ అంటారు. దీని అంటే మేము సెకండ్ హ్యాండ్లో బండి తీసుకున్నాము. సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నాక ఏమైందంటే దాంట్లో ఒక బ్యాటరీ రిపేరింగ్ అని ఇచ్చింది. వారంటీ ఉందంటే ఇక వారంటీలో ఆడు చేయడు హీరో కంపెనీ వాడు. ఎట్లా 10-15 వేలు అడుగుతాడు. మళ్ళీ అది రిపేరింగ్ సెల్ పోయినాయి అన్నీ పోయినాయి. దీంట్లో చూస్తే 2 సెల్లు డ్యామేజ్ అయిపోయినాయి, కాలిపోయినాయి, పూర మొత్తానికే కాలిపోయినాయి. ఇక కాలిపోతే ఇక దీన్ని ఒక 15 రోజుల నుంచి రీసెర్చ్ చేస్తుంటే గూగుల్లో దాంట్లో చేస్తుంటే హైదరాబాద్లో మనకు దొరికినాయి. ఒక సెల్ వచ్చి 350 రూపాయలు సెల్లు. అట్లా 4 సెల్లు తెప్పించిన, దీంట్లో 2 వేసిన. ఇంకో బ్యాటరీ బీ జర ప్రాబ్లం ఇస్తుంది. అది కొన్న 7,000కి కొన్న బండి, కానీ బ్యాటరీలదే రేట్ ఎక్కువ. ఇక్కడ లోకల్లో మన బ్యాటరీ అడుగుతున్నాము, కోటిల మన రామ్కోట్లో అడుగుతున్నాము, ఇది ఎలక్ట్రికల్ బండ్లు చేసేటోళ్ళని అడుగుతున్నాము. 27,000 చెప్పిండు. అంటే 26,000కి ఇస్తానంట ఒకటి వచ్చి. అంటే 51 వోల్ట్ 35 mAh 30 mAh. అయితే అదే చెల్లపిల్ల అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 21లో ఇస్తాడు. అంటే 21,000. ఇది 27,000, 27,000. దీనికి ఇంత ఫరకం. చెల్లపిల్లలేమో 5,000 తక్కువ, ఇంకా 21కి ఇస్తాను, 21,000కి ఇస్తాను. వీళ్ళేమో 27,000కి ఇస్తాడు. 27,000 అంటే 500 తగ్గిస్తాడు అనుకో, 5,000 ఒక 1,000 రూపాయలు తగ్గిస్తాడు. 26,000కి ఇస్తాడు. 26 చూడంత. అదే మనకు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు 14,000 ఇస్తున్నాడు. బ్యాటరీ తయారు చేసి 14,000 ఇస్తున్నాడు. ఇదంతా బాధ ఎందుకు రా బైగా, మనము ఎలక్ట్రీషియన్ పని చేస్తాం కదా, చదవకున్నా కానీ మైనస్ ప్లస్ తెలుసని ఇక నేనేం చేసినట్టు దీన్ని బ్యాటరీలను ఓపెన్ చేసి సురు పెట్టిన. ఓపెన్ చేసి ఏ సెల్ అయితే పోయినో, ఇగో ఇలాంటి సెల్స్ ఉంటాయి. ఇవి ఈ సెల్స్ ఒక 4 తెప్పించాను 350 లాగా. ఇక వాళ్ళు రాబిడోలో పంపించారు, పైసలు వేస్తే 1400 వేస్తే అది తెచ్చినాక ఇక 3 రోజులు అయింది సెల్ తీసుకొచ్చి. ఇక డ్యూటీలో ఓపెన్ చేద్దామంటే ఇక డ్యూటీలో జనరేటర్స్ అవి ఉంటాయి, ఏమైనా అయిందా వద్దని చెప్పేసి ఇక అక్కడ చేయకుండా ఇక మాకు ఇల్లు ఉంది, ఆ ఇంట్లో వచ్చి ఇదంతా చేసి ఓపెన్ చేసి కిచెన్లోనే మొత్తం ఓపెన్ చేసి ఇదంతా సెటప్ చేసి అంతా 2 సార్డర్ చేసిన. ఇక అన్నీ ఇక రెడీ చేసుకుని అన్ని సామాన్లు అన్నీ తెచ్చుకొని మల్టీమీటర్, సోల్డింగ్ ఐరన్, లెడ్ పేస్టు అన్నీ తెచ్చుకొని ఇక రెడీ అయ్యి అన్నీ సార్డర్ చేసి టేప్ కొట్టి పెట్టిన. ఒక ఛార్జింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది. అప్పుడు ఛార్జింగ్ బి తీసుకుంటలేదు, ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది చూడండి. అప్ అండ్ డౌన్ అవుతుంది ఛార్జింగ్. అప్పుడు అప్ అండ్ డౌన్ కాదు, అసలు అట్లనే నిండిపోతున్నాయి గ్రీన్ లైట్ లాగా. ఛార్జింగ్ నో ఛార్జింగ్ అనుకుంటా. ఇప్పుడు బాగా అవుతుంది. ఇప్పుడు చూడాలి దీన్ని ఎంత మైలేజ్ వస్తుంది, 2 సెల్ వేసినాక ఎంత మైలేజ్ వస్తుందో ఆ బ్యాటరీకి చూడాలి. అట్లా పని వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు, కానీ కొంచెం రిస్క్తో పని అంతే. ఎవరికైనా చెప్పేది రిస్క్తో పని చేసుకున్నాడు, జాగ్రత్త చేసుకోవాలా, జాగ్రత్త చూసుకోవాలా. హీరో కంపెనీ బ్యాటరీని చూసుకోవాలి అంతా.